హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా. యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపహ. యస్యాంతం నాదిమధ్యం నహి కరచరణం నామగోత్రం న సూత్రం నో వర్ణో నైవ జాతిర్న భవతి పురుషో నానపుంసం న చ స్త్రీః నాకారం నైవకారం నహి జనిమరణం నాస్తి పుణ్యం న పాపం తత్వం నో తత్వమేకం సహజ సమరసం సద్గురుం తం నమామి. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్. ఓం ప్రసార మాధ్యమ ద్వారా ప్రసారీభూత అష్టాదశ మహాపురాణాంతర్గత శ్రీ మత్స్య మహాపురాణ ప్రవచన కార్యక్రమాయ సందర్శక మహాశయేభ్యః సర్వేభ్యః సంస్కృత భాషా జిజ్ఞాసుభ్యశ్చ శుభస్వాగతం. యవ్వనిచే జనించు జగము యవ్వని లోపల నుండు లీనమై యవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్యరయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని నాత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడెదన్. తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్బూనితిన్ నీవు నా యుల్లంబందున నిల్చి జృంభణముగానుక్తుల్ సుశబ్దంబు శోభిల్లంబల్కుము నాదువాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని ఫుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన. ఇదానీం సంస్కృత శ్లోకత్రయం వక్తవ్యం. ఇప్పుడు సంస్కృత శ్లోకాలు 3 చెప్పాలి, చెప్పదగినవి. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృత మాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృత మాతరం. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానం ఆహుతం మన్యే వందే సంస్కృత మాతరం. ह्यः कार्यक्रमे सत्यवतः
సూక్ష్మ శరీరం ఆకృష్ట్య ఆకర్షణం కుర్వన్ శమనః విహాయసి ప్రస్థితః తమ అనుసృత్య సావిత్రీ చ దివ్యశక్త్యా మనోవేగేన ప్రస్థిత ఇది విషయం విదితం. నిన్నటి రోజున సావిత్రీదేవి చరిత్రలో చెట్టు మించి పడిపోయాడు సత్యవంతుడు, కాలం సమీపించి మృత్యు వచ్చేసింది. ఆ సూక్ష్మదేహాన్ని యమధర్మరాజు తన పాశంతో ఆకర్షించి వెళ్ళిపోతున్నాడు దివ్యమైన వేగంతో. సావిత్రీదేవి తన యొక్క ఆత్మబలంతో అమ్మవారి అనుగ్రహ ఆశీస్సులతో యమధర్మరాజును అనుసరించింది. ఈ విషయం తెలుసుకున్నాం. అద్య తదనంతర విశేష కథాక్రమ అధ్యేతవ్య. ఇవాళ మిగిలిన విశేషాలు, కథా విశేషాలు తెలుసుకుందాం. దేవి భాగవతంలో 12వ స్కంధంలో 12వ స్కంధంలో దశమ, ఏకాదశ, ద్వాదశ అధ్యాయాల్లో 280 శ్లోకాలతో మణిద్వీప వర్ణన ఉంది. ఆ మణిద్వీప వర్ణనలో దివ్యతత్వం ఎలా ఉంటుంది, దివ్య మార్గం ఎలా ఉంటుంది, ఎవరు ఆ దివ్య మార్గంలో వెళ్ళగలరు అని చెప్పారు. అది మనకు ఇక్కడ వర్ణనలో కనిపిస్తుంది. ఆయన అద్భుతమైన వేగంతో వెళ్ళిపోతున్నాడు, తేజస్సుతో విరాజిల్లుతున్నాడు. వెనకాలే అనుసరించింది సావిత్రీదేవి. ఆయన అలా వేగంతో వెళ్ళిపోతుంటే ఈవిడ ఎలా అనుసరించింది? ఈవిడ భౌతిక శరీరంతో ఉంది కదా, స్థూల దేహంతో, ఎలా వెళ్ళగలదు? ఆవిడ ఉపాసనా బలం అది. ఎప్పటి నుంచో అమ్మవారిని ఉపాసిస్తోంది. బీజాక్షరాలతో అమ్మవారి జపం చేస్తోంది. ఆ జప ధ్యానాలతో సిద్ధి పొందింది ఆ అమ్మవారు సావిత్రీదేవి. అందుచేత ఆవిడ యొక్క శక్తి గొప్పది. సంకల్ప మాత్రాన బయలుదేరిందంతే. ఆయన ఏ మార్గంలో వెడుతున్నాడో అదే మార్గంలో అనుసరించింది. దివ్యతత్వం కలిగిన వాడు కదా ఆయన, దివ్య శక్తి గలవాడు కదా. ఏమిటి దివ్యత్వం? దీవ్యతే ఇది దేవ, ప్రకాశతే, కాశ్యతే, ప్రకాశ్యతే. మరి ఆ దివ్యతత్వంలో 3 లక్షణాలు కనిపిస్తాయి: సర్వజ్ఞత్వం, సర్వశక్తిమత్వం, సర్వవ్యాపకత్వం. ఈ 3 ఉన్నదే దివ్యతత్వం. సర్వజ్ఞత్వం అన్నీ తెలిసి ఉండటం, సర్వశక్తిమత్వం అన్ని శక్తులు కలిగి ఉండటం, సర్వవ్యాపకత్వం ఒకేసారి అన్ని చోట్ల వ్యాపించి ఉండగలగటం. ఈ 3 దివ్యతత్వ లక్షణాలు. ఆ దివ్యతత్వం ఉన్నవాడు కనుక వెళ్ళిపోతున్నాడు. తెలుసు ఆయనకి వెనకాల ఆవిడ వస్తుందని. దివ్యతత్వం కదా, సర్వజ్ఞత్వం. వెనక్కి తిరిగాడు. అమ్మా, నువ్వు గాయత్రి జపం చేసి సిద్ధి పొందావు. ఆ శక్తితో నన్ను చూడగలుగుతున్నావు, నా వెంట రాగలుగుతున్నావు. కానీ ఇక్కడ ఒక నియమం ఉంది. సూక్ష్మదేహం ఉన్నవాళ్ళు మాత్రమే నా వెంట రావాలి. నువ్వు భౌతిక దేహంతో ఉంటున్నావు. ఈ భౌతిక దేహంతో నా వెంట రాకూడదు. వెనక్కి వెళ్ళిపో అని చెప్పాడు. మహానుభావ, నేను ధర్మ జిజ్ఞాసతో వస్తున్నాను.
అథాతో ధర్మ జిజ్ఞాస, ధర్మ జిజ్ఞాసార్థం అహం ఆగమిష్యామి, త్వదనుసరణం కరోమి. నజానే కిమన్యత్, నాకు ఇంకేమీ తెలియదు, మిమ్మల్ని అనుసరించడం మాత్రమే తెలుసు. మీరు ధర్మజ్ఞులు, నేను నా తల్లిదండ్రుల వల్ల, గురువుల వల్ల, అత్తమామల వల్ల, నా భర్త వల్ల కొన్ని ధర్మ విశేషాలు తెలుసుకున్నాను, ధార్మిక విశేషాలు. ఇంకా ఎన్నో ధార్మిక విశేషాలు తెలుసుకోవాల్సి ఉన్నాయి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. నేను మీ వల్ల ధార్మిక విశేషాలు తెలుసుకోవాలి. నాకు సందేహాలు ఉన్నాయి, ధర్మ సందేహాలు. మిమ్మల్ని తప్ప ఇంకెవరిని అడగను, అందుకోసం మీ వెంట వస్తున్నాను అంతే. కాదనగలడా? తథాస్తు ఆగచ్చ అన్నాడు. వెడుతూనే మాట్లాడుకున్నారు. అడిగింది, కిం స్విద్ గురుతరం భూమే కిం స్విద్ ఉచ్చతరం చఖాత్ కిం స్విద్ శీఘ్రతరం వాయో కిం స్విద్ బహుతరం తృణాత్ అని మహాభారతంలో యక్షుడు అడిగిన ప్రశ్నలన్నీ ఆవిడకి వచ్చాయి. ఆ ప్రశ్నని అడుగుతోంది. కిం స్విద్ గురుతరం భూమే, భూమి కంటే గొప్పదైనది ఏది? కిం స్విద్ ఉచ్చతరం చఖాత్, ఆకాశం కంటే ఔన్నత్యం కలిగిన వాడు ఎవరు? కిం స్విద్ శీఘ్రతరం వాతాత్, గాలి కంటే వేగం గలది ఏది? కిం స్విద్ బహుతరం తృణాత్, గడ్డి కంటే సులభంగా వ్యాప్తి చెందేది ఏమిటి? ధర్మరాజు చెప్పాడు, మాతా గురుతర భూమే ఖాత్పితోచ్యతరస్తథా మనశీఘ్రతరం వాతాత్ చింతా బహుతరీ తృణాత్ చెప్పాడు ఆయన. మాతా గురుతర భూమే, భూమి ఎంత సహనం కలిగిందో, ఎంత గొప్పదో అంత సహనం కలిగింది, అంత గొప్పది తల్లి. ఎన్ని సేవలు చేస్తుంది పసివాడికి. వాడు అరిచి గుక్కపెట్టి అరుస్తుంటే ఎన్ని పనులున్నా కూడా, తను భోజనం చేస్తున్నా కూడా అన్ని విడిచిపెట్టి వచ్చేస్తుంది. ప్రాణం కంటే మిన్న అలా కాపాడుతుంది. మాతా గురుతర భూమే, భూమి కంటే కూడా గొప్ప క్షమా గుణం కలిగింది. క్షమయా ధరిత్రి అలాంటిది అమ్మ. కింసుద్ ఉచ్చతరం చఖాత్, ఖా అంటే ఆకాశం కంటే ఔన్నత్యం కలిగిన వాడెవరు? ఖాత్పితోచ్యతరస్తథా, ఖాత్ పిత ఉచ్చతర తథా అదేవిధంగా ఖాత్ ఆకాశం కంటే కూడా ఉచ్చతర గొప్ప ఔన్నత్యం కలిగిన వాడు పితా తండ్రి. ఎంత ఔన్నత్యం ఉంటుంది తండ్రికి, అంత ఔన్నత్య భావన ఉంది కనుకనే పిల్లల్ని క్షమించే తత్వం కలిగిన వాడు తల్లిదండ్రులు. కని పెంచిన తల్లిదండ్రులు కనిపించే దైవాలు. ఎంత గొప్ప వాక్యం చూడండి. కని పెంచిన తల్లిదండ్రులు కనిపించే దైవాలు, కనిపిస్తున్న దైవాలు. ఈ దైవాలను ఆరాధించకుండా, ఈ దైవాలను పూజించకుండా, ఈ దైవాలను గౌరవించకుండా ఎన్ని దీక్షలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా ఏమిటి పుణ్యం, ఏమిటి ఫలితం? ప్రత్యక్ష దైవాలు. తల్లిదండ్రి యందు దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా అంటాడు వేమన. తల్లిదండ్రులపై భక్తి చూపాలి, గౌరవం చూపాలి. జీవతోర్వాక్యకరణాత్, వాడు చెప్పిన మాట వినాలి. అది తల్లిదండ్రుల పట్ల పిల్లల కర్తవ్యం. తల్లిదండ్రులను దూషించినవాడు, తల్లిదండ్రులను అవమానించినవాడు, తల్లిదండ్రుల మాట విననివాడు, వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూడనివాడు,
వాడు కొన్ని జన్మల పాటు క్రిమికీటకాలుగా పుడతాడు, కీటకమే పుడతాడు. మానవుడు సంఘజీవి, అనుకరణ జీవి. అనుకరణ మానవుడి సహజం. అనుకరణ సహజాతం. పుట్టుకతోటే వాడితో పాటు వస్తుంది అనుకరణ అనే శక్తి. మనం మన తల్లిదండ్రులను గౌరవిస్తే పిల్లలు చూసి వాళ్ళు మనల్ని గౌరవిస్తారు. వాళ్ళ ముందు మన తల్లిదండ్రులను మనం అగౌరవిస్తే రేపు వాళ్ళు మనల్ని అగౌరవించరా? భూమి కంటే గొప్పది తల్లి, ఆకాశం కంటే ఔన్నత్యం కలిగిన వాడు తండ్రి. మనశీఘ్రతరం వాతాత్, మనః శీఘ్రతరం వాతాత్. వాతాత్ గాలి కంటే శీఘ్రతరం వేగం కలిగింది ఏమిటంటే మనస్సు. ఎంత వేగం ఉంటుంది మనస్సుకి? మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథం ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం మనసా స్మరామి. మనోజవం, మనస్సుకుండే వేగం సామాన్యం కాదు. ఎప్పటికిప్పుడు మనస్సు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళుతుంది. దేశకాలమాన పరిస్థితులను అధిగమించి అది ఉంటుంది మనస్సు. అది మనోజవం. జవం అంటే వేగం. మనః శీఘ్రతరం వాతాత్, వాయువు కంటే వేగం కలిగింది మనస్సు మాత్రమే. చింతా బహుతరీ తృణాత్, చింతా బహుతరీ తృణాత్. తృణం అంటే గడ్డి పరక. ఒకచోట గడ్డి పరక లేచాయంటే, గడ్డి లేచిందంటే లోపల ఆ గడ్డి దుంపలు వ్యాపించేసి అలా వెళ్ళిపోతుంది. దానికంటే వేగంగా వ్యాపించే చింత, విచారం, దుఃఖం, బాధ. ఒకసారి మనసులో ఆ ఉద్విగ్నత పడిందంటే అలా వ్యాప్తి చెందుతుంది, వాడిని దహించేస్తుంది. ఇలాంటి ధర్మాలు ఎన్నో ఆవిడ సందేహాలు అడిగింది, ఆయన సందేహాలు తీరుస్తున్నాడు. ఆవిడ యొక్క ధర్మ దీక్షతకు, ధర్మ తత్పరతకు, ధర్మ జిజ్ఞాసకు సంతోషించి, అమ్మా చాలా సంతోషించాను. కిం వాంఛసి అహం దాస్యామి, వరం వృణీష్వ అన్నాడు. అమ్మా ఏం కావాలి నీకు? ఇస్తాను, వరం కోరుకో. కిం వాంఛసి, నీ కోరిక ఏమిటి? ఏం కోరుతున్నావు? అహం దాస్యామి, నేను ఇస్తాను. వరం వృణీష్వ, వరం కోరుకో అని ఎప్పుడైతే చెప్పాడో ఆవిడికి అవకాశం లభించింది. మహానుభావ, నా అత్తమామలు వృద్ధులు, ఒక్కడే కొడుకు, సత్యవంతుడు ఇప్పుడు లేడు. ఆ సూక్ష్మ శరీరాన్ని మీరు తీసుకుపోతున్నారు. వాళ్ళని చూసేవాళ్ళు ఎవరు? వృద్ధులు, అంధులు. అందుకని నా కోరిక, వాళ్ళకు చూపు ప్రసాదించండి, వాళ్ళకు దృష్టినివ్వండి, ఆరోగ్యం ప్రసాదించండి. రాజ్య భ్రష్ట స్థితిలో ఉన్నారు వాళ్ళు, మళ్ళీ రాజ్య ప్రాప్తిని కలిగించండి. వారికి పుత్ర శతాన్ని అనుగ్రహించండి. తథాస్తు అన్నాడు. అలాగేనమ్మా, నీ అత్తమామలు మళ్ళీ చూపు పొందుతారు, రాజ్యప్రాప్తి కలుగుతుంది, వాళ్ళకి 9 పుత్రులు జన్మిస్తారు అని చెప్పాడు. ఇంక నువ్వు వెళ్ళు, సూక్ష్మదేహం మాత్రమే నాతో రావాలి, స్థూలదేహం నాతో రాకూడదమ్మా. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇది నియమం కాదు. నివర్తస్వ యథాసుఖం అని చెప్పాడు. మహానుభావ, మీకు తెలియందే ఉంది. భర్త లేకుండా నేను జీవించగలనా? భర్తతోడిదే కదా లోకం. నా భర్త ఏ లోకానికి పెడతాడో నేను ఆ లోకానికి వస్తాను. సూక్ష్మదేహంతో రమ్మంటారా? ఈ శరీరాన్ని విడిచిపెట్టాలని నేను సిద్ధంగా ఉన్నాను. తీసుకువెళ్ళండి సూక్ష్మదేహాన్ని.
నా భర్తతో పాటు నేను వస్తాను. ఏమంటాడు? ధర్మ సంకటం. ఆవిడ ఇంకా ఆయుర్దాయం ఉంది, ఎలా తీసుకెడతాడు సూక్ష్మదేహం? అంటే అంతటి ధర్మజుడు కూడా ధర్మ సందిగ్ధతలో పడ్డాడు. ఆయన ఇంకా ధార్మిక విశేషాలు చెప్తున్నాడు. అల్లా కాదమ్మా, ధర్మం చాలా సూక్ష్మమైంది. నువ్వేదో మనసులో ఏదో సందేహంతో అడుగుతున్నావు, కానీ ఇక్కడ సందేహాలకు తావులేదు. ఇది కేవలం సూక్ష్మదేహాలు వచ్చేటటువంటి లోకం, సూక్ష్మదేహాలు మాత్రమే నాతో సంచరించేటటువంటి స్థితి. ఈ లోకంలో నువ్వు రాగలుగుతున్నావంటే కేవలం నీ ఉపాసనా బలం, లేకపోతే నువ్వు రాలేవు. రావడాన్ని నన్ను అనుభవించేవాడిని కూడా కాదు. నీ యొక్క మంచి ప్రవర్తన, పుణ్య జీవన విధానం, నీ యొక్క పవిత్ర జీవనం, మాతా పితృ ఆచార్య అతిథి సేవ, తల్లిదండ్రులను పూజించావు, తల్లిదండ్రులను గౌరవించావు, ఆచార్యులను గౌరవించావు, అత్తమావులను సేవించావు, భర్తను సేవించావు. ఆ పుణ్యఫలంతో మాత్రం నువ్వు రాగలుగుతున్నావు. చాలు. అలమలం నివర్తస్వ శీఘ్రం. అలమలం చాలు చాలు, నివర్తస్వ శీఘ్రం, తొందరగా వెళ్ళిపో అని చెబితే ఆవిడ అడిగింది ఇంకా సందేహాలు. మహానుభావ, నాకు ఇంకా సందేహాలు ఉన్నాయి, ఎన్నో ధర్మ సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలు తీరకుండా నేను ఎలా వెళ్ళగలను అని, పరమధర్మ విశేషం ఏమిటో చెప్పండి. ఏది పరమధర్మం? అదే మహాభారతంలో విదురుడు చెప్తాడు, అదే అంశం ఆయన కూడా చెప్పాడు. ఒరులేయవియొనరించిన నరవర అప్రియముత నమనంబునగగు తానొరులకున విశేయకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్. తిక్కన సోమయాజి మహాభారత ఆంధ్ర మహాభారతంలో వ్యాసుడి యొక్క వాక్యాన్ని ఓ కందపద్యంలో వర్ణించాడు ఆయన. ఒరులేయవియొనరించిన నరవర అప్రియము తన మనంబునకగు. ఇతరులు ఏ పని చేసినట్లయితే తను బాధపడతాడో, తానొరులకు అవి చేయకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్. ఆ పనులు ఇతరుల పట్ల తను చేయకూడదు. పరులు ఏ పని చేయడం వల్ల తను బాధపడుతున్నాడో ఆ పనులను పరుల పట్ల తను చేయకూడదు. ఇంతకంటే ధర్మం ఏముంటుంది? ఇలా విశేషాలు ఈవిడ అడుగుతోంది, ఆయన చెప్తున్నాడు. కొంత దూరం వెళ్ళారు. అమ్మా, నివర్తస్వ, ఇంక నువ్వు వెళ్ళు, సమీపిస్తోంది ధర్మపురి. నివర్తస్వ శీఘ్రమేవ, తొందరగా వెళ్ళు అనంటే ఆవిడ ప్రయాణం కొనసాగిస్తూ, మహానుభావ, ఎన్నో విశేషాలు మీరు చెప్పారు, చాలా సంతోషంగా ఉంది, ఇవాళ మనసు ఎంత ఆనందంగా ఉందంటే ఇన్ని ధార్మిక విషయాలు నేను ఎప్పుడు వినలేదు, మీ ద్వారా విన్నాను. మీరే నాకు ఇప్పుడు గురువు. త్వమేవ గురువు, త్వమేవ శరణం, అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష ధర్మేశ్వర. నన్ను రక్షించు స్వామి, నన్ను కాపాడు. చాలా బాధ. ఆయన పాపం సంతోషించి ఆవిడ పట్ల జాలి కలిగింది, సానుభూతి కలిగింది. తన ధర్మం నెరవేర్చాలి, తప్పదు. కానీ ఎంత మంచి ప్రవర్తన ఆవిడది! ఏమాత్రం అలసట లేకుండా తన యొక్క ధార్మిక ప్రవర్తన బలంతో, ఉపాసనా శక్తితో తను ఎంత వేగంగా వెడుతున్నాడో అంత వేగంగా తనను అనుసరిస్తోంది. కిం వాంఛసి వత్సే వరం వృణీష్వ అహం దాస్యామి
అన్నాడు. అమ్మ ఏం కావాలి నీకు, వరం కోరుకో అని అంటే అప్పుడు చెప్పింది, మహానుభావ మీరు అనుగ్రహిస్తున్నారు, చాలా సంతోషం. నా తల్లిదండ్రులకు నేను ఒక్కతనే కుమార్తెను. నా తల్లిదండ్రులు వృద్ధులయ్యారు, వాళ్ళని చూసేవాళ్ళు లేరు, రాజ్యానికి వారసులు లేరు. అందుకని నా తల్లిదండ్రులకు ఆయురారోగ్యాలతో పాటు పుత్రులను ప్రసాదించు స్వామి. వారసులు లేరు మా తండ్రి గారికి, నాకు సోదరులు లేరు అని అంటే, తథాస్తు సావిత్రి పుత్రశతం దాస్యామి, పుత్రశతం దాస్యామి అన్నాడు. ఏతద్విశేష ఆగామి కార్యక్రమే శ్వః అధ్యయనం కర్వామహై. తావత్పర్యంతం సర్వేభ్యః యమధర్మస్య అనుగ్రహ ప్రాప్తిరస్తు. ధర్మస్య జయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, విశ్వస్య కళ్యాణమస్తు. దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం వందే గీర్వాణ భారతీం. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.